నమస్కారం. నేను పల్లె జంగయ్య. ఏడిఎంఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, కాబోయే ఏడిఎంఎస్ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ నమస్కారం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ పల్లె జంగయ్య ఏడిఎంఎస్ అని ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను దీవించగలరని కోరుచున్నాను. మనము ఇప్పుడు ఏంటంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏడిఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశంతో దేశాన్ని సస్యశ్యామలంగా ఉంచాలి. మనకు ఇంచుమించు 5 సిటీస్ ఉన్నాయి, టౌన్ సిటీస్. చాలా పొల్యూషన్ తోటి ఉన్నాయి. నెక్స్ట్ మనది కూడా హైదరాబాద్ కూడా కాబోతుంది. ఢిల్లీ అయింది, బొంబాయి అయింది, కలకత్తా అయింది, బెంగళూరు అయింది. మన హైదరాబాద్లో కొంత ఉంది. కాబట్టి హైదరాబాద్ని కాపాడుకోవడానికి మన ఉన్న గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే పర్యావరణాన్ని కాపాడండి, సస్యశ్యామలంగా ఉండండి. మన గాలిని కొనుక్కునే పొజిషన్ వస్తుంది ఫ్యూచర్లో. అలా కాకుండా ఏంటంటే ఈ బైక్స్, ఎలక్ట్రికల్ బైక్స్కు వాడుకోవాలి. ఎలక్ట్రికల్ బైకులు వాడుకొని పర్యావరణాన్ని కాపాడాలి. దాని ఉద్దేశంతో ఏం చేశారంటే ఏడిఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 4 ఫ్రెండ్స్ కలిసి వీళ్ళు యాక్చువల్గా బయట అమెరికాలో, దుబాయ్, కువైట్ అవన్నీ తిరిగి అవన్నీ చూసి వచ్చారు. బయటి దేశంలో మొత్తము ఎలక్ట్రికల్ వాహనాలే వాడుతున్నారు. ఎలక్ట్రికల్ వాహనాలు వాడుకుంటూ పర్యావరణం కాపాడుకుంటారు. అలాగనే దేశ సంపదను కూడా కాపాడుకుంటారు. అది మెయిన్ ఆలోచన చేసుకొని మనము ఈ బయట దేశాల్లో ఉన్నాము, మనం ఇవన్నీ చేస్తున్నాము. ఇదంతా ఎందుకు? మన హైదరాబాద్కి వెళ్ళి మనమే ఒక ఫ్యాక్టరీ పెట్టి మనము ఎలక్ట్రికల్ ఈవీ బైక్స్ ఓన్ ఫ్యాక్టరీ పెట్టి మనమే తయారు చేసి మనం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి 4 ఫ్రెండ్స్ కలిసి మెయిన్ ఫస్ట్ ఎవరంటే అశోక్ తంగడి గారు. ఈయన బ్యాంక్ సెక్టార్లో 25 సంవత్సరాల అనుభవం ఉంది అతనికి. ఆయన ప్లస్ మరియు దిలావర్ సార్ ఏంటంటే మార్కెటింగ్లో చాలా అనుభవం ఉంది ఆయన కూడా. ప్లస్ మరియు మన మహేష్ సార్ ఏంటంటే ఈయన ఫార్మా కంపెనీలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఈయన కూడా 20-25 ఇయర్స్ అనుభవం ఉంది. అలాగనే మన మేడం షాయిన్ మేడం గారు కూడా, ఆమె కూడా మార్కెటింగ్లో చాలా అనుభవం ఉంది ఆమెకు. వీళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ మన దేశమే వెళ్ళి మన దేశాన్ని సస్యశ్యామలం చేద్దామనే ప్లాన్ తోటి ఏం చేశారంటే 2020 సెప్టెంబర్ 7, 2020లో ఏం చేశారంటే హెడ్ ఆఫీస్ పెట్టారు. బెల్గావిలో ఒక ఓన్ ప్లాట్ తీసుకొని దాంట్లోనే కన్స్ట్రక్షన్ చేసుకొని అదంతా ఉండే వాళ్ళ బిల్డింగే. దాంట్లోనే వీళ్ళ సొంత ఓన్ హెడ్ ఆఫీస్ పెట్టుకొని ఏం చేశారంటే మళ్ళీ ఏం చేశారంటే ఒకటి ధార్వాడ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టి వీళ్ళే సొంతం బండ్లు తయారు చేయడం, బండ్లు తయారు చేసి మార్కెటింగ్లో మనమే చేస్తే బాగుంటుందని చెప్పి ఒక 10 కోట్లతో ఏం చేశారంటే వీళ్ళు సొంత మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టి ఏం చేశారంటే ఇంతకుముందు ట్రేడింగ్ మార్కెట్ ఉండే. ట్రేడింగ్ అంటే దీనికి ఏముందంటే డీలరు, డిస్ట్రిబ్యూటరు, సబ్ డీలరు ఇలా వీళ్ళని చేసి ఏంటంటే డీలరు, డిస్ట్రిబ్యూటరు ప్లస్ సబ్ డీలరు వీళ్ళందరికీ ఇచ్చి డైరెక్ట్ కాకుండా ఇలా అందరికీ ఎలా ఇస్తారో డిస్ట్రిబ్యూటర్ అట్లా ఇస్తామని చెప్పి ప్లాన్ ఆలోచన చేసి ఏం చేశారంటే నడిపించి చూశారు. అప్పుడు ఏం చేశారంటే ఒక 10 షోరూమ్లు పెట్టి, సొంత మ్యానుఫ్యాక్చర్ ఉన్నట్టు కాబట్టి 30 షోరూమ్లు పెట్టారు. 30 షోరూమ్లు పెట్టి ఏం చేశారంటే చేద్దామని చెప్పి ఆలోచన చేశారు. చేసినప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఒక 2000 బైకులు మాత్రమే అమ్మగలిగారు 1 ఇయర్లో కూడా. దాని తర్వాత 2021లో ఏం చేశారంటే మోదీ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ చేయాలంటే 1 ఇయర్ అనుభవం ఉండాలి, ప్లస్ ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉండాలి, ప్లస్ మళ్ళీ ఏంటంటే హెడ్ ఆఫీసు 1 ఇయర్ అనుభవం ఇదంతా ఉంది. కాబట్టి దాని గురించి అని ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో చేసుకోవచ్చు అని చెప్తే అయితమని అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఇలా మనము ఒకటే స్టేట్లో కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం చేయాలని మనం ప్లాన్ వేసుకున్నాం. కాబట్టి మనం ఏం చేద్దామని చెప్పి ఆలోచన చేసి ఏం చేశారంటే
డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అంటే తెలంగాణకు వచ్చారు, ఏపీకి వెళ్ళారు, కర్ణాటక ఉన్నారు, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, యూపీ, బీహార్ అన్ని స్టేట్లకు వెళ్ళి అన్ని స్టేట్లలో కూడా మనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఏం చేశారంటే స్టార్ట్ చేశారు బిజినెస్. అదే బిజినెస్ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్గా ఫస్ట్ ఒక్క మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉండే, ఇప్పుడు 10 మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ పెట్టారు. అలానే ఏం చేశారంటే ఇప్పటి వరకు ఫస్ట్ 30 షోరూమ్లు ఎట్లా ఉన్నానో ఇప్పుడు 1500 షోరూంలో అబవ్ ఉన్నాయి. ఇప్పుడు 1600 కూడా అయినాయి. ఈ బుక్ వచ్చినప్పుడు మాత్రం ఏముండంటే అప్రాక్సిమేట్లీ 1400 ఉండే, ఇప్పుడు మన దగ్గర 1600 షోరూమ్స్ అయినాయి. ఇలానే ఏంటంటే మళ్ళీ ఇందులో పనిచేసే వాళ్ళు అప్పుడు 500 ఉండే, ఇప్పుడు 700-800 మెంబర్స్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. నాలాగా చేసేవాళ్ళు ఇప్పుడు 2,70,000 మంది ఉన్నారు. ఇప్పటి వరకు ADMS బైక్స్, ఛార్జింగ్ బైక్స్, ఇవి బైక్స్ ఇప్పటి వరకు 1,80,000 బండ్ల మేలుపడ్డారు. మన హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తంలో మనకు కూడా తూప్రాన్లో ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉన్నది, మనకు తెలంగాణకు సంబంధించింది. హైదరాబాద్ సరౌండింగ్ మొత్తంలో మాత్రం ఇంచుమించు 40 నుంచి 50 షోరూమ్ల వరకు ఉన్నాయి మనకు సిటీ మొత్తంలో. మళ్ళీ అదే విధంగా కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా షోరూమ్స్ ఉన్నాయి, మండల్ హెడ్ క్వార్టర్లు ఉన్నాయి, ప్లస్ తాలూకా వైజ్గా అంటే కొన్ని ఏరియాలలో తాలూకా అంటారు, మండల్ అంటే కొంతమందికి అర్థం కాబట్టి తాలూకా అని చెప్తున్నాము. తాలూకా మండల్ 2 ఒకటే. ప్లస్ ఆ విధంగా ప్లస్ అలా కాకుండా సిటీ టౌన్లో కూడా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లకు ఒక షోరూమ్ పెట్టడానికి ఆల్రెడీ అవకాశం ఉంది. దీనికి ఇప్పటి వరకు 50 షోరూమ్లు ఉన్నాయి మన దగ్గర. ఎక్కడైనా సరే మనం వెళ్ళి బైకులు కొనుక్కోవచ్చు. ఇదొకటి ఉంది ఎగ్జాంపుల్. దాని తర్వాత ఏంటంటే మనం ఇంతకుముందు మన ఇళ్ళల్లో పెద్ద టీవీ ఉండేది, యాంటీనా పెట్టేది, చూసేవాళ్ళం. అది ఊర్లో 1, 2 ఎక్కడనో ఒక ఛానల్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో టీవీలు అయిపోయింది, స్మార్ట్ టీవీ. ఎస్, అదొకటి. మనం ఫస్ట్ సైకిల్ దొక్కినాము, సైకిల్ తర్వాత లూనా మొపెడ్ అని వచ్చాయి, దాని తర్వాత చెత్తకుల ఆ మాదిరికి వచ్చాయి, దాని తర్వాత హీరోండో వచ్చింది, దాని తర్వాత బైక్స్ వచ్చాయి. అలా జనరేషన్ మార్పుట్ వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఈ పెట్రోల్ వాడే బండ్లు మొత్తం అన్నీ ఆల్మోస్ట్ బంద్ అయిపోతాయి. ఎందుకంటే డీజిల్ దొరకడం లేదు, పెట్రోల్ దొరికినా కూడా రేట్ ఎక్కువ ఉన్నది. అలా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చేది మొత్తము ఈవీ వెహికల్స్ అంటే ఇది పెట్రోల్ వెహికల్, పెట్రోల్ వాడే వాళ్ళమే ఇది వస్తుంది. దీని నుంచి మనం ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్స్కు 100% మారుతాం. ఎలా అంటే మనం ఫస్ట్ పెద్ద టీవీలు చూసినాం కాబట్టి చిన్న టీవీలు వచ్చినాయి. అలానే చిన్నగా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మళ్ళీ ఇంకోటి కూడా ఏంటంటే మనం ఫస్ట్ ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉండేది. ల్యాండ్ ఫోన్ అయిపోయిన తర్వాత ఏముండేది, ల్యాండ్ ఫోన్ తర్వాత ఇంట్లోకి ఒకరికి ఒక చిన్న ఫోన్ ఉండేది, ఏది టచ్ ఫోన్ కానీ చిన్న ఫోన్ కానీ ఏదైనా ఒకటి. అలాగే దాని తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. అలానే ఏంటంటే ఒకరికి పెద్ద మనిషికి ఒక్కరి ఇంటి ఓనర్కు మాత్రమే ఒక ఫోన్ ఉండేది, అంతే కదా సార్. ఇప్పుడు ఏదైనా కానీ సపోజ్ ఫస్ట్ ఆ పెద్ద అయినా ఒక్కటే ఫోన్ వాడారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నారు. అలాగనే ఇప్పుడు ఎలక్ట్రికల్ బైక్ అంటే ఏంటనేది కొంతమందికి మాత్రమే తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రికల్ బైక్ ఒకరు మనం ఇంట్లో తెచ్చుకున్నాం అనుకో, ప్రతి ఒక్క ఇంటికి ఒక 4 బైకులు 5 బైకులు వాడుకుంటారు. ఎలా అంటే ఫస్ట్ ఒకటే ఫోన్ ఉండేది కదా సార్. ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నారు, ఏది స్మార్ట్ ఫోన్. ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఇంట్లో 4 ఉంటే 4కి 4 ఫోన్లు. ఇంక ఎక్స్ట్రా పెద్ద మనిషి కూడా ఏంటంటే సపరేట్ ఇంకో ఫోన్లు కూడా ఎందుకంటే వాడతారు. ఎట్లా అంటే ఇప్పుడు ఐఫోన్లో మాత్రం ఒకటే సిమ్ ఉంటుంది, సెకండ్ సిమ్ వేసుకోవాలంటే ఇంకో ఫోన్ కావాలి. అలానే వాడేవాళ్ళు కూడా ఒక్కొక్కరు 2 ఫోన్లు కూడా వాడుతున్నారు. ఎగ్జాంపుల్గా మనం ఏంటంటే ఇంట్లో 4 ఉంటే 4 ఫోన్లు తెచ్చుకుంటారు కంపల్సరీ. ఎలాగనో నెక్స్ట్ ఈవీ వెహికల్ కూడా సేమ్ అలానే అవుతుంది. ఇప్పుడు ఒక వెహికల్ తెచ్చుకుంటారు, నడిపించుకుంటారు. ఇప్పుడు కార్లైనా బైక్లైనా ఎట్లయినా సేమ్ అట్లా కూడా వస్తున్నాయి. మన కంపెనీలో కూడా ఈవీ కార్స్ వస్తాయి, అవన్నీ ఉన్నాయి. ప్లస్ ట్రాక్టర్ వస్తున్నది. నెక్స్ట్ వ్యవసాయం చేసుకునే వాళ్ళ గురించి ట్రాక్టర్ తెస్తున్నారు, కార్స్ వస్తాయి. మనకు మొత్తం
మొత్తం ఈవీమయం కాబోతుంది. కాబట్టి అందరూ ఈవీ బైక్స్ తీసుకోండి, పర్యావరణాన్ని కాపాడండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము బైక్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. సపోజ్ ఇప్పుడు ఒక బైకు నడిపించాలంటే పెట్రోల్ పోసుకోవాలి. బైకు రోజు 50 కిలోమీటర్ పోయే వాళ్ళు ఉన్నారు, 100 కిలోమీటర్ పోయే వాళ్ళు ఉన్నారు, 200 కిలోమీటర్ పోయే వాళ్ళు, 150 కిలోమీటర్ నడిపే వాళ్ళు ఉన్నారు. యావరేజ్గా ఇప్పుడు ఏంటంటే మనము ఒక 100 కిలోమీటర్ వెళ్ళాలంటే 2 లీటర్ల పెట్రోల్ పోసుకోవాలి. 2 పెట్రోల్ పోసుకోవాలని అంటే ఏంటంటే 2 లీటర్ల పెట్రోల్ పోసుకోవాలి. 2 లీటర్ల పెట్రోల్ ఎంత ఇప్పుడు యావరేజ్లో 105, 110 ఆ రేంజ్లో నడుస్తుంది. కాబట్టి మనం యావరేజ్గా 200 రూపాయలు వేసుకుందాం. యావరేజ్లో 100 కిలోమీటర్ బండి తీసుకొని నడిపించుకుంటా వెళ్ళాలి అంటే 200 రూపాయలు ఖర్చు అవుతుంది. 200 రూపాయలు ఇంటూ 30 రోజులు అంటే 6000 రూపీస్ అవుతుంది. 200 ఇంటూ 30 డేస్ 6000 రూపీస్ అవుతుంది. 6000 ఒక నెలకు అయితే 12 నెలలకు, 12 నెలలకంటే 12 ఇంటూ 6000 అంటే 12 72,000 రూపాయలు అవుతుంది. 72,000 రూపాయలు అవుతుంది కదా. ఇది ఓన్లీ పెట్రోల్ ఖర్చు మాత్రమే. అదే ఇంకేముంటుంది, దీనికి చైన్ కిట్ ఉంటుంది, సర్వీసింగ్ చేపిస్తాము, ఆయిల్ చేంజ్ చేపిస్తాము, వాటర్ సర్వీసింగ్ చేస్తాము, బండికి ఇన్సూరెన్సు, ఇవన్నీ యావరేజ్లో కలుసుకొని అప్రాక్సిమేట్లీ మనము 2 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవాలి. 2 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేస్తే మనకు బండికి యావరేజ్లో తక్కువ ఖర్చు చేసుకున్నా కూడా 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 4 సార్లు చేస్తాం 1 ఇయర్లో కూడా. 3 నెలలకు వేసుకున్నా, 4 నెలలకు వేసుకో, 3 నెలలకు వేసుకున్నా కానీ 4 సార్లు చేస్తాం. 2 ఒకసారి ఎక్కువ కావచ్చు, ఒకసారి తక్కువ కావచ్చు. అలాగా యావరేజ్గా మొత్తం 4 సార్లు చేసినాం అనుకోండి 1 ఇయర్లో కూడా. 5 సార్లు చేసుకున్నా కూడా 10,000 అవుతుంది. 4 సార్లు చేసుకుంటే 8,000 అవుతుంది. అట్లా యావరేజ్లో మనం ఏంటంటే కొంతమంది తక్కువ తిరుగుతారు, వాళ్ళకు 6,000 అవుతుంది. అలా ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం యావరేజ్లో ఏం చేస్తామంటే ఒక ఎక్కువ నడిపే వాళ్ళు ఉంటారు, తక్కువ నడుపు సర్వీసింగ్ చేయించేటప్పుడు దాన్ని బట్టి మనం ఏదైనా సర్వీసింగ్ చేసేది ఉంటుంది. కాబట్టి దాని గురించి అప్రాక్సిమేట్లీ మనం ఏం తీసుకుందామంటే ఒక 8,000 తీసుకుందాం. 8,000 తీసుకుంటే ఇంచుమించు 72,000 ప్లస్ 8,000 మొత్తం కలిసి 80,000 అవుతుంది. 80,000 అంటే ఏ బండి మనం పెట్రోల్ బండి వాడితే 1 ఇయర్కు 80,000 అవుతుంది. అప్రాక్సిమేట్లీ మనం బండి తెచ్చుకుంటాము 1,00,000 రూపాయలు పెట్టి, మనం పెట్రోల్ పోస్తున్నాం ఎంత పోతున్నాం, దాని మెయింటెనెన్స్ అయితే 80,000 అవుతుంది. అంతే కదా. దీనికి ఏంటంటే ఒక 5 ఇయర్స్ నడిపించినాం అనుకోండి ఈ వెహికల్, 5 ఇయర్స్ నడిపిస్తే మనకు 4 లక్షలు అవుతుంది. ఏది పెట్రోల్ వెహికల్ నడిపిస్తే. చాలా రైట్, ఓకే, ఇది బాగుంది, ఇది అందరు నడిపిస్తున్నాము, అందరం జేబుల నుంచి ఖర్చు కాకుండా మనకు 5 ఇయర్స్లో కూడా 4 లక్షల రూపాయలు ఖర్చు అయ్యి వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు ఏంటంటే మనము ఈవీ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక పెట్రోల్ వెహికల్ గురించి మాట్లాడుకున్నాం, మొత్తం ఏంటనేది ఏం ఖర్చు అవుతుంది అనేది. ఈవీ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈవీ వెహికల్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవడానికి తెచ్చుకొని నడిపించుకుంటే మన ఇంట్లో మన సేమ్ ఫోను ఛార్జింగ్ ఎట్లా పెడతామో అలానే ఛార్జింగ్ పెట్టుకొని మన బైకుకు 2 యూనిట్ల ఖర్చు అవుతుంది. ఫుల్ ఛార్జింగ్ అంటే ఫుల్ ఛార్జింగ్ ఎంత అవుతుందంటే బండికి మనము 100 కిలోమీటర్ నడిపించుకోవచ్చు. ఎగ్జాంపుల్ దానికే చెప్తాను. ఇప్పుడు 100 నడిపేది కాబట్టి మనం ఇంతకుముందు 100 కిలోమీటర్ పోతే ఎట్లనో సేమ్ కూడా ఇది కాదు అంతే. 100 కిలోమీటర్ ఒకసారి బండి మొత్తం ఛార్జింగ్ తెచ్చుకుంటే 2 యూనిట్ల ఖర్చు అవుతుంది. 2 యూనిట్ల ఖర్చు అంటే ఒక్క యూనిట్కు ₹3.60 ఉంది. కమర్షియల్ వేసుకుంటే 5 రూపీస్ ఉంది. సార్ అందరికీ ఇంట్లోది కాదు కదా, కమర్షియల్ కూడా ఉంది అంటే కమర్షియల్ గురించి చెప్తాం. కమర్షియల్ ఏంటంటే 5 రూపీస్ పర్ యూనిట్ కాబట్టి ఒక యూనిట్కు 5 రూపీస్ కాబట్టి 2 యూనిట్ల ఖర్చు అంటే మనకు 10 రూపాయలు ఖర్చు అవుతుంది. 10 రూపాయల ఖర్చు పెట్టి మనం ఛార్జింగ్ చేసుకుంటే 100 కిలోమీటర్లు వెళ్ళగలుగుతాం. 1 డే ఒక రోజు మొత్తం 100 కిలోమీటర్ తిరిగి రాగలుగుతాం. 100 కిలోమీటర్లు మనం పోతున్నప్పుడు 10 రూపాయల ఖర్చు అవుతుందంటే 30 రోజులకు 10 రూపాయలు ఇంటూ 30 రోజులు అంటే 300 రూపాయలు ఖర్చు అవుతుంది. మనం 10 రూపీస్ 30 డేస్ 3,000 రూపీస్ ఖర్చు అవుతుంది. అంటే నెలకు 300 రూపాయలు ఖర్చు కాబట్టి సంవత్సరానికి అంటే 12 నెలలకు అంటే 300 ఇంటూ 12 3,600 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ఏంది ఓన్లీ
కరెంటు ఛార్జ్ మాత్రమే. దీనికి సార్ ఏముంటాయి మళ్ళీ ఎట్లా మళ్ళా దీనికి మెయింటెనెన్స్ ఏమన్నా ఉంటుందా అది అంటే ఉంటుంది సార్. ప్రతి ఒక్క బండి తీసుకున్నప్పుడు ఉంటాయి, చిల్లర ఉంటాయి. ఏంటంటే వెళ్తుంటాం కాబట్టి దీనికి పంక్చర్ అవుతుంది. అది ఏ బండికైనా కామన్, అది పంక్చర్ ఖర్చు అదొకటి. ప్లస్ ఇంకేముంటుంది సార్, దీని ఆయిల్ చేంజ్ ఉంటుంది, ఏముండదు. ఆయిల్ చేంజ్ అనేది ఉండదు, చైన్ ప్యాకెట్ ఉండదు, సర్వీసింగ్ ఉండదు, ఏముండదు. ఓన్లీ ఒక మనం ఇట్లా పచ్చి బట్ట పెట్టుకొని తుడుచుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. లేదంటే మన ఇంట్లో బోర్ ఉంటుంది అనుకో, దానితో బోర్తో వాషింగ్ చేసుకుంటే అయిపోతుంది. లేదు వాషింగ్ అయినా సరే బయట చేపిస్తాం సార్, అందరికీ బోర్లు ఉండవు, అందరికీ కన్వీన్స్ ఉండదు కదా సార్ అనుకుంటే వాషింగ్కి ఇచ్చిన ఇవన్నీ ఇచ్చిన మెయింటెనెన్స్ ఖర్చు ఇంచుమించు అప్రాక్సిమేట్లీ. దీనికి ఇన్సూరెన్స్ లేదు, లైసెన్స్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, ఏముండదు, దీనికి ఖర్చే రాదు. ఇన్సూరెన్స్ ఖర్చు కూడా ఉండదు దీనికి. పెట్రోల్ వెహికల్ అయితే ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయించుకోవాలి. కాబట్టి దీనికి తక్కువ ఖర్చు ఇంచుమించు ఇప్పుడు 3600 అయింది దానికి. ఏంది కరెంట్ ఛార్జింగ్కు. మనం ఈ చిల్లర ఖర్చులు వేసుకుంటాం అనుకో, ఒక 2400 వేసుకోండి, 2500 వేసుకోండి, అప్రాక్సిమేట్లీ ఇంచుమించు ఒక 6000 ఖర్చు చేసుకోండి. మనం తక్కువ ఎందుకు కాదు, దీన్ని కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుందాం. 6000 వేసుకుంటే ఎంత అవుతుంది? 6000 ఇంటూ 5 years, 1 yearకు 6000 ఖర్చు వస్తుంది మనం ఈ బండి తీసుకుంటే. బండి కొంటే కాస్ట్ ఎంత సార్? దాని కాస్ట్ చెప్పారు 1,00,000 పైన ఉందని. దీంట్లో కాస్ట్ ఎంత ఉందంటే 72,000 నుంచి పైన మనం ఎంత కొనుక్కుంటే అంతవరకు ఉన్నాయి. దాన్ని కూడా నెక్స్ట్ చెప్తాను సార్. అందరికీ నమస్కారం. నెక్స్ట్ చెప్తాను ఇప్పుడే, 2 minutes ఏమనుకోకండి. అంటే మొత్తం రేట్ చెప్పలేదు ఏందని అనుకోవద్దు, చెప్తాను. ఏంటంటే దీన్ని తెచ్చుకొని 5 years వాడినాం అనుకోండి. ఇది 5 years వాడితే ఇంచుమించు 6000 ఇంటూ 5, 6,500 30,000 రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది సార్. ఏది ఎలక్ట్రికల్ వెహికల్ వాడుకుంటే. ఈ దానికి ఎంత అయింది సార్? దీనికి 4 లక్షలు దీనికి అయింది, దీనికి 30,000 రూపాయలు దీనికి అయింది. ఇంకా ఎక్స్ట్రా ఒక 20,000 వేసుకోండి, 50,000 వేసుకోండి. 5 years లోపల 5 years లోపల 50,000 వేసుకుంటే 3,50,000 మనకు మిగులుతుంది. యావరేజ్గా 3,50,000 అంటే మామూలుగా ఉన్న వాళ్ళకు ఒక పాపకు స్టడీకి పనిపిస్తాయి, చదువుకోవడానికి మన బాబుకి కానీ పాపకు కానీ ఎవరికైనా కానీ చదువుకోవడానికి 3,50,000 పెద్ద అమౌంట్. కాబట్టి మనము ఈవీ వెహికల్ వాడడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, మనం పైసలు సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. మనం గరీబులంగా సార్, గరీబులము మామూలుగా నడిపించుకుంటాం, మామూలుగా ఉంటాం. కాబట్టి మనకి ఏంటంటే 3,50,000 పెద్ద అమౌంట్ మనం. అందుకు పర్యావరణాన్ని కాపాడదాం, డబ్బులు సేవ్ చేద్దాం. పర్యావరణాన్ని కాపాడి డబ్బులు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం సార్. బాగానే ఉంది. పెట్రోల్ బండి వాడుకుంటే ఇట్లా, ఎలక్ట్రికల్ వాడితే ఇట్లా సార్. బండి బాగానే ఉంది, సార్లు బాగానే ఉన్నారు, కంపెనీ బాగుంది, ప్రొఫైల్ బాగుంది, అంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు కాలుతున్నాయి, పేలుతున్నాయి, అవన్నీ చాలా న్యూస్లు వచ్చినాయి కదా సార్. మీరు ఈ పెట్రోల్ బండి బంద్ చేసి ఎలక్ట్రికల్ బండి వాడమని చెప్తున్నారు అంటే ఓకే సార్. కాలినాయి, పేలినాయి, సవాళ్ళకి చేయండి. అవి ఏంటంటే ఇంతకుముందు లేడ్ యాసిడ్ బ్యాటరీలు వాడేది. మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు నోకియా ఫోన్లు దాని దీని కూడా ఫోన్లు కూడా ఉబ్బినాయి, ఫోన్లు పలిగిపోయినాయి, ఫోన్లు కూడా పేలిపోయినాయి. ఫోన్లు వాడడం బంద్ చేస్తలేరు కదా సార్. ఏంటంటే టెక్నాలజీ మార్చారు. ఇప్పుడు కూడా సేమ్ ఏం చేశారంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసేసి లిథియం అయాన్ బ్యాటరీస్ వాడుతున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ అంటే ఇది పేలది కాలది ఏది కాదు. మన కంపెనీ ఫ్యూచర్ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీస్ అంటే ఇలా ఉంటాయి సార్. చూడండి ఇలాంటి ఇవే సేమ్, వీటినే లిథియం అయాన్ బ్యాటరీస్ అంటారు. ఇలాంటివి మన ఇప్పుడు ఈవీ బైక్స్ ఉంది కదా, దీంట్లో ఇలా ఉన్నాయి సార్. చూడండి ఒకసారి సరే, ఇలాంటివి ఇందులో కొన్ని ఉంటాయి. ఇవి రిపేర్ అయినాయి అనుకో ఇవి చేసుకోవచ్చు. ఇలాంటి బ్యాటరీస్ దీంట్లో ఉంటాయి మొత్తం. ఇలాంటిది ఏంటంటే ఇంతకుముందు ఖాళీ పేలిపోయేది కాబట్టి అవి అట్లా, ఇది కాబట్టి లిథియం అయాన్ బ్యాటరీస్ అంటే ఇలా ఉంటాయి. ఇవే ఇందులోనే అమర్చారు ఈ మోడల్స్, సేమ్ ఇవే. ఇలాంటివి కొన్ని ఉంటాయి ఇందులో.
మొత్తం. ఇదేంటంటే బ్యాటరీస్ ఒక్కొక్క దాంట్లో దానికి ఏముంటుందంటే మనకు లిథియం అయాన్ బ్యాటరీస్ వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ బ్యాటరీస్ మన ఏడిఎంఎస్ వెహికల్లో కాలడానికి లేదు, పేలడానికి లేదు, పలిగిపోవడానికి లేదు, ఉబ్బడానికి లేదు, ఖరాబ్ మాత్రం ఎట్టి పరిస్థితిలో కాదు. ఎలా అంటారా అంటే మన కర్ణాటక గవర్నమెంట్ వారు బెస్ట్ సేఫెస్ట్ వెహికల్, బెస్ట్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనే 2 అవార్డ్స్ ఇచ్చారు 2022లో. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు కూడా దీంట్లో ఉన్నాయి. కర్ణాటక గవర్నమెంట్స్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ ఉన్నాయి. మనకు బెస్ట్ సేఫెస్ట్ వెహికల్, బెస్ట్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనే అవార్డ్స్ ఇచ్చారు. అలాగనే సార్ ఇప్పుడు ఏంటంటే బ్యాటరీ గురించి అయ్యింది చెప్పాను ఇందాక. బ్యాటరీ ఏంటంటే ఇది రిపేరబుల్ సార్. బండి కొన్న తర్వాత దీని లైఫ్ 8 years ఉంటుంది. దాని తర్వాత ఈ బ్యాటరీని తీసి పడేయాలన్నా సార్ అనే డౌట్ రావచ్చు. పడేయడానికి లేదు. ఈ బ్యాటరీస్ ఇలాంటివి కాలిపోయిన వెళ్ళి కొన్ని పీసెస్ ఎన్ని కాలిపోయినావో తీసి అలాంటివి వేసి మళ్ళీ కొత్త మళ్ళీ దాంట్లో బ్యాటరీలో ఫిట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇది రెడాన్ కంపెనీ బ్యాటరీ. రెడాన్ కంపెనీ ఫ్లైట్లలో సంథింగ్ చాలా షిప్ యార్డ్లలో ఇలాంటి వాళ్ళనే రెడాన్ కంపెనీ చాలా నెంబర్ 1 కంపెనీ. 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ రెడాన్ కంపెనీ బ్యాటరీస్. దీన్ని మనం రిపేరబుల్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి 300 రూపాయలు, 250 రూపాయలు అలా. దానికి ఏంటంటే గవర్నమెంట్ ట్యాక్సీ తగ్గించినప్పుడు తక్కువ రేట్ వస్తుంది, ట్యాక్సీ పెంచినప్పుడు ఒక 5-10 రూపాయలు పెరుగుతుంది. ఇలాంటివి రిపేరబుల్ బ్యాటరీ తీసి పడేయవలసిన అవసరం లేదు. ప్లస్ ఇదొకటి మనకు బ్యాటరీ ఉంది సార్. బ్యాటరీ గురించి చెప్పాను. మళ్ళీ దాని తర్వాత మనకు మోటార్ సార్. మోటార్ ఏంటంటే బాష్ కంపెనీ మోటార్, జర్మన్ టెక్నాలజీ. బాష్ కంపెనీ మోటార్. బాష్ కంపెనీ అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. బ్యాటరీ ఏంటంటే బాష్ కంపెనీ అంటే ప్రతి ఒక్కదానికి నెంబర్ 1 కంపెనీ అని తెలుసు సార్. మళ్ళీ ఇంకేముంటుంది సార్ బ్యాటరీ? ఫస్ట్ బ్యాటరీ, తర్వాత మోటార్, తర్వాత ఛార్జర్. ఛార్జర్ ఏంటి సార్? మనకు ఆటోమేటిక్ కటప్. మనం ఛార్జింగ్ పెడతాము, పొద్దున్న దాకా తిరిగి వస్తాము, నైట్ ఛార్జింగ్ పెడతాము, పండుకుంటాము, కాలుతుంది పేలుతుంది సంథింగ్ ఏదో అనుకుంటారు. అలా ఉండదు సార్. ఇది మనం నైట్ పెట్టి పండుకున్న తర్వాత 99.9% ఛార్జింగ్ కాగానే ఆటోమేటిక్ కటప్ అయిపోతుంది సార్. ఇది బ్యాటరీ. మనం పెట్టి పండుకుంటే ఎట్లనో కాలిపోతుందో పెళ్ళిపోతుందో అనేది అది తెలియదు సార్. ఇది ఆటోమేటిక్ కటప్ ఉంది ఛార్జర్. ప్లస్ అలాగనే ఇంకేం సార్? బ్యాటరీ అయింది, మోటార్ అయింది, ఛార్జర్ అయింది. ప్లస్ మెయిన్ ఏం సార్? కంట్రోలర్. బండికి ఉండేది మొత్తం 4 సార్. బ్యాటరీ, మోటార్, ఛార్జర్, కంట్రోలర్. కంట్రోల్ ఏంటంటే మనకు ఎంత పవర్ ఎక్కడ పంపించాలి, ఎంత పవర్ ఎక్కడ తీసుకోవాలి, ప్లస్ ఏందనేది కంట్రోలర్. దాంట్లో ఏముంది సార్? ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ మోటార్ ఉంది, వాటర్ ప్రూఫింగ్ ఛార్జర్. బ్యాటరీ వాటర్ ప్రూఫింగ్. వాటర్లో పెట్టి నడిపించినా కూడా ఏమి కాదు సార్. ఇది వాటర్లో నడవడానికి కూడా వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది. ఖరాబ్ కాదు, కాలది, పేలది. వాటర్లో నింపిన తర్వాత బుర్బుర్ అని ఆగిపోతుంది, అట్లా ఉంటుంది. అలాంటిది లేదు సార్. ఇది వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది సార్. ఇది ఒకటి మెయిన్ ఏంటంటే మన ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయితే ఎన్సిపి ఉంటుంది సార్. ఎలా ఉంటుందో దీంట్లో కూడా మన బండిలో కూడా ఎన్సిపి అనేది ఒకటి ఉంటుంది సార్. ఆటోమేటిక్ ఇన్ కేస్ ఏమైనా చిన్న షార్ట్ ఏమైనా చిన్నగా వచ్చినా కూడా ఆటోమేటిక్ స్విచ్ పడిపోతుంది సార్. అది మళ్ళీ స్విచ్ పడిపోయినప్పుడు మనం కాల్ ఎన్నో ఒక తన షార్ట్ సర్క్యూట్ అయిందని, కానీ కాల్ అది పేలదు సార్. ఇది ఈ ఫెసిలిటీ కూడా మన ఏడిఎంఎస్లో ఉంది. మన ఏడిఎంఎస్లో ఉన్నది మెయిన్ థింగ్ ఇదే సార్. ఒకటి బ్యాటరీ, ఒకటి మోటార్, ఛార్జర్, కంట్రోలర్, వాటర్ ప్రూఫింగ్, అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి సార్. 100% జెన్యూన్ సార్ ఇది. ప్లస్ ఓకే సార్ చెప్తున్నాను. అయింది సార్. ఓకే, బండి బాగుంది, అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు బాగున్నారు, అందరు బాగున్నారు సార్. అన్నీ ఉన్నాయి.
ప్లస్ ఇదేంటంటే మనకు బండిలో ఇంకా ఫీచర్స్ ఉన్నాయి సార్. యాంటీ లెఫ్ట్ అలారం, మనం ఎక్కడన్నా బండి ఛార్జింగ్ పెట్టినాము నైటు లాక్ వేస్తాము. లాక్ వేసిన తర్వాత నైట్ ఎవరైనా ఎత్తుకపోవడానికి అదంతా ఏముంటే మనకి ఏమొస్తుంది అంటే బండి యాంటీ లెఫ్ట్ అలారం అనేది ఉంటుంది. బండిని ఇట్లా వచ్చి ఎవరైనా ముట్టుకున్న దాన్ని కీ 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 కిక్ అనే అలారం వస్తుంది సార్. కీ 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 కిక్ అనే అలారం వస్తుంది. కిక్ అలారం రాగానే మనం ఏంటంటే అరే ఎవరో మన బండి దగ్గరికి వచ్చినారని చెప్పి తెలుసుకోవడానికి ఉంటుంది. ప్లస్ అదొకటి దొంగ ఎత్తుకొని పోదామని చెప్పి ననమని నూకంగానే డిస్క్ బ్రేక్ పట్టుకోవడం సార్. వెనక డిస్క్ ఉంటుంది, ఆ డిస్క్ని పట్టుకొని మనకు ఒక ఫీట్ దూరం నూకపోగానే బండి డిస్క్ లాక్ అయిపోతుంది సార్. బండి ఎత్తుకపోవడానికి కూడా ఛాన్సెస్ లేదు. ప్లస్ బండిది బాడీ ఉంటుంది కదా సార్, అక్రాలిక్ బాడీ అంటే ఫ్లైట్లలో దీంట్లో దానికి వాడతారు సార్. ఇది ఏంటంటే మనం ఇట్లా ప్రెస్ చేసినామనుకో సార్, అది మెత్తగా ఉంటుంది, ఇట్లా అణిగిపోతుంది, మళ్ళీ ఇట్లా లేస్తుంది. మనం దాని మీద ఒత్తి కూర్చున్నా కూడా బండి మీద కూడా ముందట బొంపర్ మీద కానీ వెనక ముందట కానీ ప్లస్ హ్యాండిల్ కాడ కానీ ఏదైనా ఎక్కి తొక్కిన వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి సార్. అవి కూడా నేను చేసినవి చూపిస్తాను బండిలో. అట్లుండదు సార్. సార్ మనకేంటంటే వస్తుంటుంది, అలారం వస్తుంది. ప్లస్ ఏముందంటే ఎలాంటి వాళ్ళైనా డ్రైవ్ చేసుకోవచ్చు. దీనికి మొత్తము 21 లైసెన్స్ ఉన్నాయి సార్ మనకు. ఇప్పటి వరకు 18 మోడల్స్ వచ్చాయి. 18 లైసెన్సుల మీద 18 తీశారు, ఇంకా 3 మాత్రం ఉన్నాయి. అది నెక్స్ట్ ఏంటంటే ట్రాక్టర్ వస్తుంది, కారు వస్తున్నాయి. ఇప్పుడు మాత్రం మన దగ్గర 18 మోడల్స్ ఉన్నాయి. 18 మోడల్స్లలో 10 మోడల్ నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్, అంటే 14 సంవత్సరాల పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు నడిపించుకోవడానికి 18 రకాల మోడల్స్ ఉన్నాయి బైక్స్ మొత్తం మా దాంట్లో. ఇది వివో మోడల్ సార్. ఇది ఇలాంటి ఇది మళ్ళీ ఇది GTR 36. ఇది GTRలోనే పెద్ద వెహికల్ సార్. ఇది మంత్రా వెహికల్ సార్. ఇది స్వాతి వెహికల్ సార్. కూరగాయలు కొట్టేవాళ్ళు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సార్ ఇది. ఎందుకంటే వ్యవసాయం కాడికి బౌల కాడికి వెళ్తాం సార్, యూరియా సంచులు 4 తీసుకుపోవాలి. అలాంటిది దీని మీద 250 కిలోల నుంచి 300 కిలోల వరకు వేసుకొని వెళ్ళిపోవచ్చు సార్ ఈ వెహికల్ మీద. అలాగనే ఇది లెజెండ్ సార్. ఇది లేడీస్కు, వాళ్ళకి కాలేజ్ పిల్లలకు, అమ్మాయిలకు, వాళ్ళకి చాలా బాగుంటుంది సార్. ఇది డాక్టర్స్, అడ్వకేట్ వాళ్ళకు చాలా మంచిగా ఉంటుంది సార్. అది వాడుతున్నారు వాళ్ళు. ఇది కాలేజీ అబ్బాయిలు వాడుతున్నారు సార్. ఇది అబ్బాయిలు. మార్వెల్ సార్. ఇది ఆటోస్ కూడా ఉన్నాయి సార్ మనకు. ప్యాసింజర్ ఆటోస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కమింగ్ సూన్ ఆల్ఫా వెహికల్ ఆల్రెడీ వచ్చింది సార్ మన దగ్గర. ఇప్పుడు మనకి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఏమైనా వస్తుంది సార్. ఇది నా సార్ వెహికల్, ప్యాంథర్ ఐ వెహికల్ సార్. ఇది నేను తీసుకొని ఈ వెహికల్ని వాడుతున్నాను సార్. ఇది స్వాతి ప్లస్ సార్. ఇది 500 కిలోల వాళ్ళకి వేసుకొని వెళ్ళడానికి కూడా ఉంటుంది. 3 వీల్స్ ఉంటాయి. ఇది లోడింగ్ మనకు డబ్బులను బట్టి ఉంటుంది సార్. ఇది కమింగ్ సూన్ సార్. బైక్స్ కాలేజీ పిల్లల గురించి కమింగ్ సూన్ సార్. ఇది ట్రాక్టర్ సార్. ట్రాక్టర్ సోలార్ ప్లస్ బ్యాటరీ రెండింటితో నడుస్తుంది సార్. ఇది ఈయన సార్ అశోక్ సార్ ఎండి సార్ అశోక్ సార్ గారు. ట్రాక్టర్ సార్ అది కమింగ్ సూన్. ప్లస్ కార్స్ సార్. కార్ కూడా వస్తున్నాయి నెక్స్ట్. లైసెన్స్లు అందుకే 2-3 పెట్టారు కమింగ్ దీని గురించి. ఇవి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ సీట్ సార్. అలానే ఏంటంటే పాన్ కార్డు ఉన్నది, కంపెనీ పాన్ కార్డు. దీంట్లో మనకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు సార్. నచ్చిన వెహికల్ ఎలా తీసుకోవాలి, మార్కెటింగ్ ఏంటి దాని గురించి సార్. ఏంటంటే మనకు మార్కెటింగ్లో సార్ ఇది ADMS బైక్ బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి సార్. నగదు ద్వారా తీసుకోవచ్చు సార్. ఇందాక చూపించాను కదా సార్, 72,000 నుంచి 2 లక్షల వరకు ఉన్నది సార్.
మనకు నచ్చిన వెహికల్ డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు సార్. నగదు ద్వారా ఏ వెహికల్ అయినా వెళ్ళి తీసుకోవడానికి ఉంది సార్. అలాగనే డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకుంటారు సార్. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? డబ్బులు ఉన్నాయి సార్, వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళకు 1,00,000 ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఎన్నైనా ఉన్నాయి, కొనుక్కుంటారు సార్. ఇందులో రుణం అంటే అప్పు సార్. అప్పు అంటే ఫైనాన్స్, అంటే తెలుగులో అందరికీ ఫైనాన్స్ అంటే అర్థం కాకపోవచ్చు కాబట్టి అప్పు తెచ్చుకొని కూడా మనం తీసుకోవచ్చు. అంటే మన బ్యాంకు సివిల్ని బట్టి మనం ఏ రేంజ్లో వెహికల్ కొంటే ఆ రేంజ్ తగ్గట్టు దానికి మన సివిల్ ఎంత ఉంటే బ్యాంకు దాన్ని బట్టి దాన్ని కూడా ఇస్తారు సార్. అది కూడా ఒక అవకాశం ఉంది సార్. అలా కూడా షోరూంలోకి వెళ్ళి ఏ వెహికల్ అయినా కొనుక్కోవచ్చు. రైట్, ఓకే సార్. డబ్బులు ఉన్న వాళ్ళు తెచ్చుకున్నారు, బాగానే ఉంది. డబ్బులు కొన్ని ఉన్న వాళ్ళు తెచ్చుకున్నారు, బాగానే ఉంది. డబ్బులు కూడా ఏమి లేని వాళ్ళు ఎలా తెచ్చుకోవాలి అనే ఆప్షన్ ఉంది సార్. దానికి కూడా ఏముంది సార్, ఇప్పుడు మన అశోక్ సార్ మేనేజ్మెంట్ టీం వాళ్ళందరూ ఏం చేశారంటే సార్, గరీబుల్లో కూడా అందరూ నడిపించుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు అనేది ఒక ఆప్షన్ తోటి ఏం చేశారు సార్, ఏం చేశారంటే అశోక్ సార్ ఏం చేశారంటే 16,000 కట్టి కూడా బండి తెచ్చుకోవచ్చు, 8,000 కట్టి కూడా బండి తెచ్చుకోవచ్చు. అంటే 16,000 ఎట్లా కట్టాలి సార్ అంటే, నేను నీ కంపెనీలో నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు జమ అయిన తర్వాత నేను మీ కంపెనీలో ఒక వెహికల్ కొంటానని పర్చేసింగ్ ఆర్డర్ అంటారు సార్. దీన్ని పర్చేసింగ్ ఆర్డర్ అంటే ఎట్లుంటుంది సార్ అంటే, ఇంతకుముందు సార్ ఎలా అంటే, నేను నీ కంపెనీలో డబ్బులు కట్టి ఐడి చేయించుకుంటాను, ఇలా రిసిప్ట్ ఇస్తాను సార్, ఇది నా పేరు మీద ఉన్న రిసిప్ట్. ఇంతకుముందు 15,000 అనేది ఒకటే ఉండే మాత్రము. ఇప్పుడు ఏంటి సార్, 15,000 కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే 16,000 పెట్టి సార్. నమస్కారం అందరికీ. ఏంటంటే మనము ఇప్పటి వరకు కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకున్నాము, మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది, బండి వెహికల్ ఏంటి ఏం కథ తెలుసుకున్నాము, ADMS బైక్స్ ఎలా కొనుక్కోవాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలా అనేది నెక్స్ట్ వీడియోలను చెప్తాను సార్. అందరికీ పల్లె జంగయ్య ADMS సబ్స్క్రైబ్ చేయండి సార్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.